నమస్కారం మాస్టర్. పితామహ పత్రి సార్కి స్వర్ణమాతమ్మకి బాబాజీకి సాష్టాంగ చితకుడు నమస్కారం, చితకుడు ధన్యవాదాలు. నా పేరు యాకలక్ష్మి. నేను మళ్ళీ చిన్న వీడియోతో మేము ముంగడికి వస్తున్నాను మాస్టర్. భయం అనే మనం ఎట్లా తగ్గించుకోవాలి, భయం నుంచి ఎట్లా బయటపడాలి అనేది నాలోకి నన్ను నేను తెలుసుకొని ఆ భయం అనేది నేను బయటపడి మీకు చెప్తున్నా మాస్టర్. భయం అంటే చాలా ఇదివరకు భయం బాగుండే మాస్టర్. నాకు ఏది చూసినా భయం, ఏది చేసినా భయం. హాస్పిటల్ ఎందుకంటే బాగా సిక్ అయిపోయి హాస్పిటల్లో పాలయ్యాను కదా మాస్టర్. ఇప్పటికీ హాస్పిటల్ అంటే భయం అన్నీ ఉండే మాస్టర్. నాకు భయం నుంచి ఎట్లా బయటపడాలి అనేది చాలా బయటకు వచ్చి నేను భయం నుంచి బయటకు వచ్చి మీకు మీరు తెలుసుకోవాలి. ఈ భయం ఎట్లా తెలుసుకోవాలి, భయం నుంచి ఎట్లా బయటపడాలి అనేది బయటపడి భయం నుంచి బయటకు వచ్చి నేను మీకు చెప్తున్నా మాస్టర్. ఏది చూసినా భయం, ఏది చేసినా భయం, జీవితం భయమేనా అనుకునేదాన్ని మాస్టర్. ఆ భయం నుంచి నేను ఎలా బయటపడ్డానంటే మాస్టర్, ధ్యాన పరిచయం అయినాక కూడా కొద్ది రోజులు భయం అయింది మాస్టర్. ఈ ధ్యానం చేస్తే నేను అన్నీ తగ్గుతాయా, నేను లేస్తానా, బాగుంటానా అనేది నాకు ఫస్ట్లో భయం ఉంది మాస్టర్. అయితే నేను ఎలా తగ్గించుకున్నాను, ధ్యాన సాధన చేసుకుంటూ నన్ను నేను తెలుసుకొని భయం, మనం సెల్ఫ్ రిక్వెస్ట్, మనల్ని మనం తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి. మనం ఏంటిది, మనం ఎందుకు వచ్చామంటే ధ్యానం చేయాలి అనే అవగాహనతోటి నేను ధ్యానం చేసుకుంటూ భయాన్ని కొంచెం పొడగొట్టుకుంటామా, తగ్గించుకున్నా మాస్టర్. భయాన్ని తగ్గించుకున్నాడు అంటే ఆషామాషయం కాదు మాస్టర్. మనకు భయం, అత్త అంటే భయం, మామ అంటే భయం, భర్త అంటే భయం, ఒక రకంగా కొంచెం పిల్లలంటే భయం. ఇలా నుంచి జీవితం నుంచి బయటపడాలంటే మాస్టర్ ఏ ధ్యాన మార్గం, ఏ మందులు, ఏ డాక్టర్లు ఎవ్వరేం పని చేయరు మాస్టర్. ధ్యాన సాధన ఒక్కటే మనకు భయం నుంచి బయటపడే శక్తి, ధైర్యం వస్తుంది మాస్టర్. ఎట్లా వస్తుంది? ధ్యానం గంటలు మనం ధ్యానం చేసుకుంటే మన లోపలికి మనం ప్రయాణం చేస్తే భయం రాదు మాస్టర్. సెల్ఫ్ రెస్పెక్ట్, మనం అంటే ఏంటిది, మనం ఎందుకు భయపడాలి అనే ధైర్యం వస్తుంది మాస్టర్ ధ్యానం చేస్తే. ధ్యానంతో ఎన్నో తెలుసుకోవచ్చు మాస్టర్. మనల్ని మనం తెలుసుకోవచ్చు, మన భయాన్ని పోడగొట్టుకోవచ్చు. మనతో ఇంకా 10 మందికి ధ్యానం గురించి చెప్పి మనం వాళ్ళకి భయం అనేది తగ్గించవచ్చు. మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి మాస్టర్ ధ్యానం చేస్తుంటే. తెలుసుకోవాలి. ఎందుకంటే అటక్కున పోతుందా ధ్యానం, భయం పోదు మాస్టర్. మనం ధ్యానం చేసుకుంటూ వస్తుంటే మనం ఎందుకు భయపడాలి, మన వీళ్ళకి ఎందుకు భయపడాలి, తప్పు చేస్తే భయపడాలి అనేది కూడా మనకు అర్థమవుతుంది మాస్టర్ ధ్యానం చేస్తే. ఆనాపానాసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస, ముక్కులోన గాలి, ముక్తికి మన దారి అని పత్రిసారి చెప్పి ప్రతి నిమిషానికి చెప్పింది సార్ మాస్టర్ మనకి. అది మనం పాటిస్తాను. ఇది కొత్త ఏదో నేను బుట్టి చెప్పేది కాదు మాస్టర్. మనం ధ్యానం నుంచి బయటపడి నన్ను నేను తెలుసుకొని ఈ ధ్యానం చేస్తే నాకేం కలిగింది అనేది నేను తెలుసుకొని చివరి స్టేజ్లో బయటపడి మళ్ళీ నాతో 10 మంది బతకాలి. ఈ మెసేజ్ అందరికీ చేరాలి. ధ్యానం చేస్తే ఏం లాభాలు ఉంటాయి, మన భయం నుంచి ఎట్లా బయటపడవచ్చు అని అనుకొని నేను ఈ చిన్న వీడియో మేము కూడా వస్తున్నాం మాస్టర్. పొడగొట్టుకుందాం మాస్టర్, భయం నుంచి బయటపడదాం, ఆరోగ్యాలు కాపాడుకుందాం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే, ఆరోగ్యాలు కాపాడుకుందాం. 10 మందికి ఆరోగ్యం కాపాడుకునే శక్తిని మనం ఇద్దాం. నన్ను చూడు మాస్టర్, నాయే ఇవన్నీ ఇవరికో చెప్పడం కాదు మాస్టర్. నాలో ఉన్న భయాలు, నాలో ఉన్న అన్నీ పొడగొట్టుకొని నేను అన్నీ తగ్గించుకొని, ధ్యానంలో అన్నీ పొడగొట్టుకొని తగ్గించుకొని నన్ను నేను కాపాడుకొని ఈ వీడియోలు మీకు అందరికి చేరాలని చేస్తున్నాను మాస్టర్. నమస్కారం. ప్లీజ్ మాస్టర్, ఈ వీడియో మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మాస్టర్, ప్లీజ్.